కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయానికి నార్సింగ్ ఏసీపీ చేరుకున్నారు. ఈ క్రమంలో సిసిఎస్ కార్యాలయంలో ఉన్న జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు విచారించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయానికి నార్సింగ్ ఏసీపీ చేరుకున్నారు. ఈ క్రమంలో సిసిఎస్ కార్యాలయంలో ఉన్న జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టుకు తరలిస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కొద్దిసేపటి క్రితమే ఏదైతే రాజేంద్రనగర్ సిసిఎస్ ఆఫీస్ లో పోలీస్ కార్యాలయంలో కూడా విచారించారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గంటకు పైగా కూడా దీనికి సంబంధించి అంటే కూడా రాష్ట్ర ప్రదేశంలో కూడా విచారణ జరుపుతున్న చెప్పినప్పటికి కూడా అయితే రాజేంద్ర నగర్ సిసిఎస్ కార్యాలయంలో కూడా ఉన్న జానీ మాస్టర్ ను ఉదయం నుండి విచారించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే అక్కడి నుండి ఉప్పర్పల్లి కోర్టుకి అయితే జానీ మాస్టర్ ను తీసుకెళ్తే కోర్టులో హాజరుపరచడానికి కూడా పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే లైంగిక ఆరోపణ కేసులో జూనియర్ కొరియోగ్రాఫర్ పై కూడా లైంగిక ఆరోపణ కేసులో కూడా పోక్సో కేసులు కావచ్చు, ఇదే మరో 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదైన పరిస్థితి జానీ మాస్టర్ పై. ఈ నేపథ్యంలో కూడా జానీ మాస్టర్ ని గోవాలో అరెస్టు చేసి తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు, హైదరాబాద్ తీసుకొచ్చారు ఎస్ఓటి పోలీసులు. ఈ నేపథ్యంలో కూడా ఉదయం నుండి కూడా జానీ మాస్టర్ ని గుప్తంగా ఉంచి విచారణ చేపట్టారు. ఈ విచారణ అనంతరం కూడా రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయం నుండి జానీ మాస్టర్ ని ఉప్పర్పల్లి కోర్టుకి అయితే తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు. మరి కొద్దిసేపట్లో ఉప్పర్పల్లి కోర్టులో జానీ మాస్టర్ ను పోలీసులు అయితే హాజరుపరుస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.